ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడమే కాకుండా జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఒంగోలు సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి ప్రకాశం జిల్లాను మాత్రం మినహాయించిందని గుర్తు చేశారు. అదే సమయంలో వామపక్ష పార్టీలు దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించారని తెలిపారు. పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటిస్తూ జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చాలని, లేని పక్షంలో ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లోక్ సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి రఫీ, రైతు సంఘాల నాయకులు చుండూరు రంగారావు, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొండారెడ్డి, ఆంజనేయులు, మాబు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీద అధికారుల మీద అలా చేయనందువల్లే వెనుకబడి ప్రాంతాలు కానీ ఉన్నాయి. అందుకే దీనిలో పేర్కొన్నట్టుగా మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా చేయడం కానీ, అలాగే మార్కాపురంలో మూతపడిన పాలక పరిశ్రమని ప్రత్యేక కేంద్రీకరణతో నిధులు కేటాయించి అక్కడ ఉపాధి కల్పించడమే కాకుండా ఆ పరిశ్రమని అప్డేట్ చేసి అభివృద్ధి చేయడంలో కానీ, గ్రానైట్ పరిశ్రమ చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అలా కోరిన తర్వాత అంతర్జాతీయంగా వచ్చే అనేక మార్పుల కారణంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ లేక, లేదా గ్రానైట్ తవ్వకాల్లో డెప్త్కు వెళ్ళి తీసే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం, అలాగే రాయల్టీలు పేరుతోటి ప్రభుత్వం విధిస్తున్న పన్నులు, వీటన్నిటి రీత్యా గ్రానైట్ పరిశ్రమ కూడా సంక్షోభం ఉంది. దాన్ని అభివృద్ధి చేయడానికి దాని యజమానులతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ సాధక బాధకాలు కూడా కనుక్కోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మనకు కూడా ప్రకాశం జిల్లాలో చాలా ఉంది. అలాగే బడ్జెట్లో పూర్వోదయ స్కీమ్ అని పెట్టారు. ఏమిటి పూర్వోదయ స్కీమ్ అంటే, వెనుకబడిన సాంస్కృతిక కళా వైభవాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరించడంలో భాగంగా ఈ పూర్వోదయ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ విభజన చట్టం సందర్భంలో ఈ బీహార్కి దాదాపు 55,000 కోట్లు కేటాయించినప్పుడు ఆ కేటాయింపుల్లో భాగంగా ఈ పూర్వోదయ పథకాన్ని కూడా బీహార్కి కేటాయిస్తాము. గైగాని లేదా మిగిలిన చారిత్రక కట్టడ ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అందుకని మనకి ప్రకాశం జిల్లాలో కూడా ఆ పూర్వోదయ పథకాన్ని వర్తింపు చేసే అవకాశం ఉందని ఈ